ఈ ఐటమ్ బుద్ధాస్ మిస్టరీ 3 డిఫరెంట్ కలర్స్ పేపర్స్ ఉంటాయి, అవి వాటిని ఫోల్డ్ చేసి ఉంటాయి. ఇది యాక్చువల్గా అంటే క్లోజప్ ఐటమ్, కానీ ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా చాలా సర్ప్రైజింగ్ ఐటమ్. మా పిల్లలందరూ దీంతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో కూడా చెప్తాను. సార్ కూడా జస్ట్ ఓపెన్, మీరు చూడండి సార్. ఇక్కడ వైట్ కలర్ పేపర్ ఓపెన్ చేస్తుంది, నెక్స్ట్ పింక్ కలర్ పేపర్ ఓపెన్ చేస్తుంది, అండ్ గ్రీన్ కలర్ పేపర్ ఓపెన్ చేస్తుంది. స్టేజ్ మీద గెస్ట్ వచ్చారు, వారిని ఏం అడుగుతున్నావు? దీనిలో ఏం ఉంచమని చెప్తున్నావు అక్కడ? మనీ. మనీ అంట సార్. ఎంతో కొంచెం మీ మీ స్థాయిని బట్టి ఒక 2 నోట్లు. సార్ ఇక్కడ 2 500 నోట్స్. మా పిల్లలందరూ ఏం చేశారో మీకు చెప్తా. మొత్తం మళ్ళీ 3 కవర్స్ ఫోల్డ్ చేసేసింది. ఓకే, మనీ దాంట్లో ఉంది. ఇది వైట్ మనీనా బ్లాక్ మనీనా? అది వైట్ మనీ అన్నమ్మా, బ్లాక్ మనీ లేదు మరి. మీ వైట్ మనీ నేను మీకు మళ్ళీ వైట్ మనీగా ఇస్తాను. ఓకే, సంతోషం. సార్ వైట్ మనీ సార్, అది వైట్ మనీ అంటే తెల్ల కాగితాలు ఇచ్చారండి. నేను ఈ వైట్ మనీ కాదు వీళ్ళకి ఇచ్చింది, 500 రూపాయల నోట్లండి నేను ఇచ్చింది. వైట్ మనీ అంటే మీ గురుగారు ఇట్లా కూడా నేర్పుతున్నారమ్మా మీకు? అది వైట్ మనీ సార్. మీరు జాగ్రత్తగా వెళ్ళి ఒకసారి మీ ఆవిడకి ఆవిడకి బాగా 2000 నోట్లుగా కనపడవచ్చు. తెల్ల కాగితాలు ఇచ్చారు సార్ మాకు. కాగితాలు కాదు, వైట్ మనీ. వైట్ మనీ ఇది పనికిరాదు కదా సార్? పనికిరాదు మీరు అనుకుంటారా? మేము మంచి నోట్లు ఇచ్చాము. మా మ్యాజిక్ పిల్లలు వీటికి ఇప్పుడు మీకు ఇలా కనపడేలా చేశారు సార్. మీరు ఇంటికి వెళ్ళేది 2000 నోట్లుగా మారిపోతాయండి. నిజం, ఇంటికి వెళ్ళేసరికి మారిపోతాయి. ఇంటికి వెళ్ళే వరకు మారిపోతాయి, కొంచెం టైం పడుతుంది. వైటేనా సార్ బ్లాక్? అవి బ్లాకే. అవి బ్లాక్. ఎందుకంటే 2000 నోట్లు అన్ని ఎక్కడికి వెళ్ళి మీ అందరికి తెలుసు. అవి బ్లాక్ మనీ కింద స్థిరపడ్డాయి, మన ఇండియాలో అందరికి తెలుసు. ఇట్ హ్యాపెన్ దట్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నారాయణ గారు పేపర్ నాకు తెచ్చి ఇవ్వాలి. ఇటు రండి, మీరు ఇటు వచ్చేయండి, మీరు పక్క వచ్చేయండి, ఇటు మీరు పక్కకు రండి. బీ రెడీ. స్లోగా చేయండి, చక్కగా చేయండి. నారాయణ గారు అండ్ పిచ్చయ్య గారు మీరు దూరం ఉండండి. మూవ్. One, two.